హలో గైస్, వెల్కమ్ టు అజయ్ టిప్స్. నా పైన నమ్మకం ఉంచి ఈ నెంబర్ సిస్టమ్ చాప్టర్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు కూడా నాలాగా టీచ్ చేసే విధంగా నేర్చుకుంటారు. ఈ కాన్సెప్ట్ మీకు కావాల్సిన షార్ట్ ట్రిక్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. అండ్ నేను మీకోసం అర్థమెటిక్ కోర్స్ రికార్డ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా లేట్ చేయడం వద్దు, మనం స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ సిస్టంలో మెయిన్గా మనం నేర్చుకునే టాపిక్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్, అంటే నెంబర్స్ చాలా టైప్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. తర్వాత యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్. అండ్ ఫ్యాక్టర్స్, డివైజిబిలిటీ రూల్స్, రిమైండర్ థీరమ్, నెంబర్ ఆఫ్ జీరోస్, బైనరీ నెంబర్. సో ఈ టాపిక్స్ మనం నేర్చుకుంటే నెంబర్ సిస్టంలో మనము ఒక పట్టు సాధించినట్టు అవుతుంది. క్లియర్? సో ఈరోజు ఈ వీడియోలో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ ఎంతవరకు అయితే అంతవరకు నేర్చుకుందాము. మిగిలిన టాపిక్ నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. వెంటనే వీడియోస్ మీకు వస్తాయి. మీ నుంచి నాకు కావాల్సింది ఒకటే, సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే నాకు ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయడం కానీ. సో ఛానల్లో అర్థమెటిక్ కోర్స్ స్టార్ట్ చేసిండు, ఆర్ఆర్బికి కానీ, ఎస్ఎస్సికి కానీ, దేనికైనా సరే. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక్క లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో మీకు మొబైల్లో చూస్తున్న వాళ్ళకి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పైన నొక్కండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి నేర్చుకుందాము. స్లోగా చెప్తాను, మీరు ప్రతి పాయింట్ మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పే వర్డ్స్ పైన కానీ, నేను చెప్పే సెంటెన్స్ పైన కానీ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ప్రతిదీ మీకు ఈజీగా అర్థమవుతుంది. క్లియర్? సో ద ఫస్ట్ టాపిక్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్స్ ఆర్ 2 టైప్స్ అండి. ఫస్ట్ సో 2 టైప్స్ అంటే అందులో మెయిన్ ఇంపార్టెంట్ మనకు వచ్చేసి నెంబర్స్లో ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్. ఫస్ట్ రియల్ నెంబర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కువ అదే టాపిక్ నేర్చుకుంటాం. సో ఫర్గోట్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ అండి. ఓకే, ఇవి మన గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో అడగడు, ఇవి అడ్వాన్స్డ్ టాపిక్స్, ఇవి అడగడు మనకు జనరల్గా. ఓకే, వీటి గురించి మర్చిపోండి. రియల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియల్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనకు ఆర్ఆర్బి లెవెల్లో కానీ, ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో కానీ క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ నేను మీకు రేషనల్ నెంబర్స్ గురించి చెప్తాను. సో నోట్స్ అండ్ పెన్ను పక్కన పెట్టుకొని క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మీరు చూడండి, ఫస్ట్ నేను రేషనల్ నెంబర్స్ గురించి చెప్తాను. వెరీ ఇంపార్టెంట్ రేషనల్ నెంబర్స్, బాగా శ్రద్ధగా వినాలి. రేషనల్ నెంబర్స్. ఓకే, సో సైడ్ హెడింగ్ పెట్టుకొని మీరు కూడా నోట్బుక్లో కలిసి నేర్చుకుందాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏమీ లేదండి, ఏదైనా నెంబరు p/q ఫామ్లో ఉండాలి. ఉన్న తర్వాత q అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. q అనేది 0 ఉండకూడదు, డినామినేటర్లో q 0 ఉండకూడదు. దాన్ని మనం ఏమంటాం? రేషనల్ నెంబర్ అంటాం. క్లియర్? సో ఇరేషనల్ నెంబర్ అంటే ఏంది? ఇరేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో మనం రాయలేని నెంబర్స్ని, సో p/q ఫామ్లో ఉండవు అవి. సో అలాంటి నెంబర్స్ని మనము ఇరేషనల్ నెంబర్స్ అంటాం. సో ఇంగ్లీష్లో మనము డెఫినేషన్ చెప్పుకున్నట్లయితే ద నెంబర్స్ విచ్ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q నాట్ ఈక్వల్ టు 0, సచ్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. సో తెలుగు మీడియం వాళ్ళ కోసం అయితే రేషనల్ నెంబర్స్ అంటే ఏవైతే నెంబర్స్ p/q ఫామ్లో రాయగలుగుతామో, q అనేది ఈక్వల్ టు 0 ఉండదో అదే మనకు రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇరేషనల్కి వచ్చేసి ద నెంబర్ విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో మనం రాయలేని నెంబర్స్ని మనం ఏమంటాము? ఇరేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే సార్, మరి ఇరేషనలా మనం ఎలా ఫైండ్ చేయాలి అంటే నేను మీకు క్లియర్గా ఫస్ట్ రేషనల్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి రేషనల్ నెంబర్స్ గురించి మర్చిపోండి, ఫస్ట్ రేషనల్ అయిపోయినాక ఇరేషనల్ గురించి నేను మీకు మాట్లాడతాను. క్లియర్? సో రేషనల్ నెంబర్స్ మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి అన్న. ఆ 2 టైప్స్ ఎలా ఉంటాయో నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను, బాగా శ్రద్ధగా వినాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 1/2 తీసుకుంటాను, 1/4 తీసుకుంటాను, 1/3 తీసుకుంటాను. ఓకే, సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. వర్టికల్గా తీసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ 1/2 తీసుకుందాం, తర్వాత 1/4 తీసుకుందాం, తర్వాత 1/3 తీసుకుందాం. క్లియర్? సో 1/2 అంటే ఏంటన్నా జనరల్గా 0.5 కదా, 0.5. 1/4 అంటే 0.25. 1/3 అంటే 0.333.
ఇది ఆగదు, ఇంకా ఇన్ఫినైట్ వరకు వెళ్తూనే ఉంటుంది. క్లియర్. సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఈ టూ నెంబర్స్ని, టూ ఫ్రాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తే, ఈ టూ ఫ్రాక్షన్స్ని డెసిమల్ ఇలా రాసుకున్నాం. అబ్జర్వ్ చేస్తే పాయింట్ తర్వాత 5 కాడ ఆగిపోయింది. ఇది కూడా పాయింట్ తర్వాత 25 కాడ ఆగిపోయింది, అంటే టర్మినేట్ అవుతున్నాయి. ఇంగ్లీష్లో ఏమంటాం దీన్ని? టర్మినేటింగ్ నెంబర్స్ అంటాం. ఓకే, టర్మినేటింగ్ నెంబర్స్ అంటాం. క్లియర్. మీరు ఈ నెంబర్ చూసుకున్నట్లయితే, ఈ ఫ్రాక్షన్ చూసుకున్నట్లయితే, ఈ డెసిమల్ చూసుకున్నట్లయితే 3 3 3 3 అసలు ఆగుతలేవు. సో ఆగుతలేవు అంటే దాన్ని మనం ఏమంటాం? వెళ్తా ఉంది, ఎండ్ అనేది ఉండదు. సో నాన్ టర్మినేటింగ్ అంటాం నాన్న, నాన్ టర్మినేటింగ్. సో నాన్ టర్మినేటింగ్తో పాటు మీరు అబ్జర్వ్ చేస్తే 3 అనేది ఎక్కడ ఎండ్ అవుతలేదు, ఇన్ఫినైట్ వరకు వెళ్తూనే ఉంటుంది కాబట్టి నాన్ టర్మినేటింగ్. అట్ ద సేమ్ టైం 3 అనే నెంబర్ రిపీట్ అవుతూ ఉంది. 3 3 3 ఒక్కటే రిపీట్ అవుతూ ఉంది, 3 3 3 అని. సో రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని రిపీటింగ్ కూడా అంటాం. ఓకే, ఏంటి దీని పేరు? ఫుల్ పేరు ఇప్పుడు ఫుల్ నేమ్ ఏంటి? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్ అంటాము. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నాన్న? జనరల్గా దీన్ని బట్టి రేషనల్ నెంబర్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు 0.33 కదా సార్, మరి ఈ నెంబర్ ఏంటి? 0.18 18 18 18 అప్ టు ఇన్ఫినైట్. గమనిస్తే 18 18 18 18 ఎక్కడ ఆగట్లేదు, సో వెళ్తూనే ఉంది. సో నాన్ టర్మినేటింగ్. ఫస్ట్ నాన్ టర్మినేటింగ్. బాగా రాసుకోవాలి నోట్స్లో. ఎవరైనా లైక్ కొట్టడం అంటే లైక్ కొట్టండి అన్న ప్లీజ్, నా కష్టానికి ఫలితం. సో ఇక్కడ 18 18 18 ఓన్లీ ఒకటే నెంబర్ రిపీట్ అవ్వాలని రూల్ లేదు. 18 18 18 కూడా అవుతుంది కాబట్టి 2 నెంబర్స్ 2 2 నెంబర్స్ 3 3 నెంబర్స్ 4 4 నెంబర్స్ కూడా రిపీట్ అయినా పర్లేదు, దాన్ని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటాం. ఓకే, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటాం. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 6 1 2 6 1 2 6 అట్లా రిపీట్ అవుతూ ఇన్ఫినైట్ వరకు పోయింది. సో ఇది కూడా సేమ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. క్లియర్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నాన్న? రేషనల్ నెంబర్స్ అనేటివి 2 టైప్స్. నేను రబ్ చేస్తున్న వీడియో పాజ్ చేసుకుని మీరు నోట్స్ రాసుకోవాలి, ఇది నా రిక్వెస్ట్. మీ అంతకు మీరు ఓన్గా నోట్స్ రాజ్ చేసుకుంటే, నోట్స్ అనేది మీరు నోట్ చేసుకుంటే మీకన్నా కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. ఓకేనా? సో ఈ రబ్ చేసే గ్యాప్లో లైక్ కొట్టాలి అంటే లైక్ కొట్టండి అన్న ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఓకే, సో చలో. సో మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? జనరల్గా రేషనల్ నెంబర్స్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ఏంటది? టర్మినేటింగ్. ఫస్ట్ వన్ ఈస్ టర్మినేటింగ్. ఓకే, సెకండ్ వన్ ఏంటన్నా? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. సో మీకు ఎగ్జాంపుల్స్ కూడా రాయించాను. సో టర్మినేటింగ్ అంటే జనరల్గా మనకు ఏమేమి వచ్చింది? టర్మినేటింగ్ ఎగ్జాంపుల్స్ 1/2 1/4. ఓకే, ఈ విధంగా మనకు వచ్చినాయి. నాన్ టర్మినేటింగ్ అంటే మీకు ఇంతకుముందు ఏమేమి తీసుకునే ఎగ్జాంపుల్? 1/3 ఒకటి, ఇంకోటి తీసుకోండి 1/6. ఓకే, ఇవి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ నాన్న. క్లియర్. సో ఇవి మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాన్న, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. రబ్ చేస్తున్నా నోట్ చేసుకోండి, పాస్ చేసి. రబ్ చేస్తున్న గ్యాప్లో ప్లీజ్ మీరు కామెంట్ బాక్స్లో హైప్ అనేది ఉంటుంది, హైప్ నొక్కండి. ఒక 10 మందికి ఇది సజెస్ట్ చేస్తుంది వీడియో, వాళ్ళు కూడా నేర్చుకుంటారు మంచి కాన్సెప్ట్. ఓకే, క్లియర్గా స్టెప్ బై స్టెప్ టైప్ వైస్ పోదాం నాన్న. మనకి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి అర్థమెటిక్లో. మీరు నా ఇన్స్టాగ్రామ్లో మీరు అజయ్ టిప్స్ అని కొట్టి వెళ్ళి చూస్తే మీకు అక్కడ టైమ్ అండ్ వర్క్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం నేను ఏం చేశాను? టైప్ వైస్ ఒక్కొక్క రీల్ చేశాను. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ మీకు చెప్పేటప్పుడు కూడా టైప్ వైస్ చెప్తాను, ఏ టైప్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, కలిసి నేర్చుకుందాం మనం. సో మీరందరూ చేయాల్సింది ఏంది? జస్ట్ నాకు సపోర్ట్ చేయాలి. ఏ విధంగా సపోర్ట్ చేయాలి? లైకులు కొట్టాలి, షేర్ చేయాలి, అండ్ కామెంట్ బాక్స్లో హైప్ అనేది ఒకటి వస్తుంది, హైప్ నొక్కాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఇప్పటివరకు ఎవరైతే కొట్టినరో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోబోయే టాపిక్ ఏంది నాన్న? ఇర్రేషనల్ నెంబర్స్. జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం మనం కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇర్రేషనల్ నెంబర్స్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి, ఇర్రేషనల్ నెంబర్స్ అని. ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నేను మీకు ఏం చెప్పాను? P/Q ఫామ్లో ఉండదు. ఓకే, సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటినన్నా? √2 కానీ, √3 కానీ, √5 కానీ అండ్ సో ఆన్. ఓకే, ఈ విధంగా మనకు ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఎలా సార్ అంటారా? సో జనరల్గా √2 ఒక వాల్యూ ఏంటినన్నా? √2 ఒక వాల్యూ 1.414 ఇది ఆగది, వెళ్తూ ఉంటాయి ర్యాండమ్ నెంబర్స్. సో మీరు బాగా గమనిస్తే ఇర్రేషనల్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు గమనించండి.
1.414 అంటే నాన్ టర్మినేటింగ్, ఇవి ఆగట్లే వెళ్తూ ఉన్నాయి. సో నాన్ టర్మినేటింగ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు బాగా గమనిస్తే నాన్న ఏంటి ఇక్కడ ఒకసారి చూడండి, నాన్ టర్మినేటింగ్ అయ్యి నెంబర్స్ ఏమైనా రిపీట్ అవుతున్నాయా? 4141 మళ్ళీ 23 వచ్చింది. సో నాన్ రిపీటింగ్. ఓకే, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. రేషనల్కి ఇదే తేడా. అక్కడ ఏం చెప్పాను? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని చెప్పాను, కానీ ఇక్కడ నాన్ రిపీటింగ్ నాన్న. క్లియర్? తర్వాత √3 తీసుకుందాం. √3 వాల్యూ ఏంది నాన్న? 1.732. ఇంకా ర్యాండమ్ నెంబర్స్ వస్తాయి, రిపీట్ అవ్వవు. సో ఇది కూడా మళ్ళీ నాన్ టర్మినేటింగ్, ఆగట్లే, ఇక్కడ ఎండింగ్ అనేది లేదు, వెళ్తా ఉంది కాబట్టి నాన్ టర్మినేటింగ్. మళ్ళీ ఇవి రిపీట్ అవ్వవు నాన్న, రిపీట్ అవ్వవు కాబట్టి నాన్ రిపీటింగ్ నాన్న, నాన్ రిపీటింగ్. ఓకే, క్లియర్? ఇవి మనకు ఇర్రేషనల్ నెంబర్స్ నాన్న. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, రేషనల్ అంటే ఏంది, ఇర్రేషనల్ అంటే ఏంది. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇలా అడగరు, కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు నాన్న. ఆ ట్రిక్కీ ఎగ్జాంపుల్సే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఫర్ రికార్డెడ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ టెక్స్ట్ టు వాట్సాప్ నెంబర్ అని. మా దగ్గర మనకు ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ అంటే తెలుసు కదా నాన్న, ఏంటవి? అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, తర్వాత ఆల్జీబ్రా, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఇవి ఉన్నాయి కదా. వీటికి చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. మనము కొత్త కోర్సు రిలీజ్ చేసినాము, కంప్లీట్గా మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోస్ చూస్తున్నారో అలాంటి కోర్స్ కాకుండా కంప్లీట్ వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ నాన్న. నేనే కనిపించి వైట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అవి మీకు కావాలిస్తే కొనొచ్చు. రైల్వేస్కి, ఎస్ఎస్సి, సిజిఎల్, టైర్ 1 లెవెల్ వరకు మనం రికార్డ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, మనము ఈ నెంబర్ సిస్టమ్ కంటిన్యూ చేద్దాం. క్లియర్? సో జస్ట్ ఇది రబ్ చేసే లోపు ఎవరైనా ఇప్పటివరకు కొత్తగా వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే లైక్ కొట్టాలంటే లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో హైప్ అని ఉంటుంది, అండ్ వెంబడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వచ్చి వీడియో చూడమని. చాలామందికి యూజ్ అవుతుందన్న. ఓకే, ప్లీజ్ ఇది సోది అనుకోకండి, ఇది నా కష్టం, మీరు ఈ విధంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ నాన్న. ఓకే, చలో, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో రాను ముందు నేను మీకు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను, అక్కడ కూడా మనం సూపర్గా డిస్కస్ చేద్దాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ ఉన్నవాడికే జాబ్ వస్తుంది, షార్ట్ ట్రిక్స్ పైన డిపెండ్ అయ్యే వాడికి జాబ్ రాదు. ఎవరికి జాబ్ వస్తుందంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ తర్వాత ఈ కాన్సెప్ట్ల నుంచి షార్ట్ కట్ని పుట్టించాలి, అప్పుడు వాడికి జాబ్ అనేది వస్తుంది. ఓన్లీ షార్ట్ కట్ నేర్చుకొని వెళ్తుంటే జాబు వద్దు, నో నేను రాను అంటది. కాన్సెప్ట్ లెస్ షార్ట్ కట్ నేర్చుకుంటే అబ్బా నువ్వు రారా భయ్ అంటది. ఓకే, ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ ఒక్కసారి జాబ్ కొట్టిన వాళ్ళని అడగనండి, మీరు షార్ట్ కట్స్ పైన డిపెండ్ అయ్యారా, కాన్సెప్ట్ పైన డిపెండ్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ఆన్సర్ కాన్సెప్ట్ నాన్న. ఓకే, చాలామంది మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకుంటే జాబ్స్ వస్తాయి. క్లియర్? సో ఇప్పుడు కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. సో ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, అయ్యో అవును సార్ ఇది ఎట్లా సార్ అంటారు. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ √3 ఇర్రేషనలా రేషనలా, అదొకటి. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ √4 ఇర్రేషనలా రేషనలా. థర్డ్ ఎగ్జాంపుల్ 0.4. ఫోర్త్ ఎగ్జాంపుల్ 0.04 అండ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ 0.09. ఓకే, చూద్దాం దీని సంగతి ఏందో చూద్దాం మనం. సో మీరు బాగా గమనించండి, √3 అంటే ఇంతకు మనం వాల్యూ నేర్చుకున్నాం, ఏంది అది 1.732 అని ఆగకుండా ఇన్ఫినిట్ వరకు పోతుంది. సో ఇదేంది ఇక్కడ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్, అంతే కదా, టర్మినేట్ అవ్వట్లేదు, రిపీట్ కూడా అవ్వట్లేదు, నాన్ రిపీటింగ్. సో దేర్ఫోర్ ఇదేంటి ఇర్రేషనల్. సో ఇర్రేషనల్. క్లియర్? తర్వాత ఇది చూడండి √4ని రూట్ లోపల 4ని 2 స్క్వేర్ రాయొచ్చు, స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2 మిగిలింది, మళ్ళీ 2ని 2/1 రాసుకోవచ్చు కదా. సో ఇది p/q ఫామ్లో ఉంది, q అనేది 1 0 కాదు. సో దేర్ఫోర్ ఇది రేషనల్ అవుతుంది. ఓకే సార్ రూట్ ఉంది కదా నేను ఇర్రేషనల్ పెడుతుంటే కాదు, ఇవన్నీ గమనించాలి మీరు, ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత √0.4ని మనం 4/10 రాసుకోవచ్చు, పైన √4 కదా, √4ని 2 రాసుకోవచ్చు, కానీ కింద √10ని మనం రాసుకోవడానికి రాదు. సో ఇక్కడ మనకు √10 ఇర్రేషనల్ కాబట్టి ఈ ఫ్రాక్షన్లో, దేర్ఫోర్ ఈ కంప్లీట్ ఫ్రాక్షన్ ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 4/100 రాసుకోవచ్చు దీన్ని కదా, డెసిమల్ తర్వాత
2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సో పైన √4 వాల్యూ 2, కింద √100 వాల్యూ 10. ఇది మళ్ళీ p/q ఫామ్లో ఉంది. సో q నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఇది రేషనల్ అవుతుంది. ఈ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఇక 9/100 రాసుకోవచ్చు, డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో దీన్ని మనం √9 3, √100 10, 3/10 కాబట్టి p/q ఫామ్లో ఉంది. సో ఇది కూడా రేషనల్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి నాన్న. క్లియర్ నాన్న? ఎస్. సో ఇప్పుడు ఇంకా కొద్దిగా మోర్ క్లారిటీ రావడం కోసం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అంతవరకు ఇది రబ్ చేస్తున్నా. లైక్ కొట్టడం అంటే లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో హైప్ అనే సింబల్ ఉంటుంది నొక్కండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎవరైతే మీ లెర్నింగ్ గ్రూప్స్ ఉంటాయి కదా, మీకే హెల్ప్ అవుతుంది. కంప్లీట్ కోర్స్ టైప్ వైజ్ స్టెప్ వైజ్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిపైన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం ఈ కాన్సెప్ట్ అయిపోయాక. క్లియర్? సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం మోర్ క్లారిటీ కోసం. 0.02 స్క్వేర్ రూట్, 0.03 స్క్వేర్ రూట్, 0.09 స్క్వేర్ రూట్. ఓకే, 0.009 చూద్దాం ఏమవుతుందో. సారీ, ఒకటే జీరో, ఇక్కడ ఒక జీరో రబ్ చేయండి అయ్యా, 2 తీసుకోండి. క్లియర్? 0.09 తర్వాత లాస్ట్ 0.009 సీక్వెన్స్కి వస్తే బాగుంటుంది కదా, అప్పుడు మీకు కూడా కాన్సెప్ట్ వస్తుంది. క్లియర్? దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2/100 స్క్వేర్ రూట్ రాయొచ్చు. పైన √2కి వాల్యూ మనకు తెలియదు కాబట్టి, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి √2/10. సో ఇక్కడ ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా ఇర్రేషనల్ అవుతుంది. క్లియర్ నాన్న? తర్వాత చూడండి ఇక్కడ 3/100 రాసుకోవచ్చు దీన్ని కదా. సో పైన √3 కూడా ఇర్రేషనల్ కాబట్టి కింద 10 రాసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఇర్రేషనల్ అవుతుంది. మీకు కాన్సెప్ట్ వచ్చి ఉంటుంది. ఇది ఎలా రాసుకోవచ్చు? 9/100. ఇది మీరే చెప్తారు, టక్కున చెప్పి కామెంట్లో కూడా పెట్టవచ్చు నాన్న. కామెంట్లో కూడా పెడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. p/q ఫామ్లో ఉంది కాబట్టి రేషనల్ నాన్న. తర్వాత ఇది 9/1000 నాన్న, 9/1000 స్క్వేర్ రూట్. సో పైన √9 వాల్యూ 3, కింద √1000కి మనకు √1000 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇర్రేషనల్ అవుతుంది. సో ఇది మొత్తం ఇర్రేషనల్. ఓకే, తర్వాత చూడండి నాన్న 9/10,000 నాన్న. ఓకే, 4 ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు చూసుకోండి, √9 వాల్యూ 3, 10,000 స్క్వేర్ రూట్, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 100 కాబట్టి ఇది కూడా మనకు p/q ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనకి ఇది రేషనల్ అవుతుంది అన్న, రేషనల్ అవుతుంది. క్లియర్ నాన్న? క్లియరా? ఎస్, సూపర్ నాన్న. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్, అంటే ఇంకా కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడతారు. మనం మొత్తం మీకు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా నాన్న, కొద్దిగా ఓపిక పట్టండి ప్లీజ్. సో మీరు క్లియర్గా కాన్సన్ట్రేషన్తో వినండి. మనం తక్కువ టైంలో మంచి బాగా గట్టి వెయిటేజ్ ఉన్న టాపిక్ నేర్పిస్తున్నాం మీకు. సో ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు మీకు, ఎక్కడ చెప్తుండొచ్చు బట్ ఫ్రీగా దొరకదు మీకు అది ఇంత క్లారిటీగా. సో ఒక్కసారి మీరు చెప్తున్నప్పుడు వినియోగించుకోండి. సో ఎగ్జామ్స్ మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, చూడండి ఇక్కడ నెక్స్ట్ కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ తీసుకుందాం. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నాన్న. ఆ క్వశ్చన్ అడిగి నేను 5 సెకండ్స్ టైం ఇస్తా. కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది రేషనల్. సో √75 డివైడెడ్ బై √3 నాన్న. ఓకే, చలో 10 సెకండ్స్ ఇస్తా. కామెంట్ బాక్స్లో కామన్ తెలియజేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. టైం అప్ నాన్న. చూడండి ఇది మనకేమవుతుందో చూద్దాం మనం. సో పైన కింద రూట్ ఉంది కాబట్టి రెండింటికి కామన్ రూట్ తీసుకోండి. సో పైన 75, కింద 3. ఇప్పుడు క్యాన్సలేషన్ అవుతే క్యాన్సలేషన్ చేసుకోవచ్చు. 3 1 జా 3 25 జా. సో మనకి ఏం మిగిలింది అన్న? √25/1 మిగిలింది. అంటే దాని అర్థమైంది √25 కదా. √25 వాల్యూ ఎంత అన్న? 5. సో 5ని 5/1 రాసుకోవచ్చు కదా. దేర్ఫోర్ దిస్ ఈస్ ఇన్ p/q ఫామ్. సో దేర్ఫోర్ దిస్ ఈస్ రేషనల్ నెంబర్. క్లియర్? ఇది రేషనల్. ఎవరైతే రేషనల్ పెట్టారో వెరీ గుడ్ నాన్న. ఇర్రేషనల్ పెడితే కామెంట్ డిలీట్ చేయకండి, ఎందుకంటే మీరు ట్రై చేశారు. నేను ట్రై చేసిన వాళ్ళకి ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను, ఆన్సర్ కరెక్ట్ పెట్టిన వాళ్ళకి తక్కువ అప్రిషియేట్ చేస్తాను. మిస్టేక్స్ చేస్తేనే తర్వాత మీకు గుర్తుంటుంది, పలానా ఛానల్లో నేను ఒక ఆన్సర్ తప్పు పెట్టినా అది మళ్ళీ తప్పు పెట్టకూడదు నేను అని మీకు గుర్తు వస్తుంది. కామెంట్ డిలీట్ చేస్తే గుర్తు రాదు, మీ ఇష్టం ఇంకా. ఓకే, ఇది నాన్న సంగతి. ఇప్పుడు ఇంకా కొన్ని వెరీ ట్రిక్కీ క్వశ్చన్స్ తీసుకుందాం. మీ ప్రాక్టీస్ కోసమే చెప్తున్నా. ఇంకా కొంచెం వెరీ ట్రిక్కీ క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే, చలో ప్లీజ్ లైక్ నాన్న, ఒక లైక్ అండ్ కామెంట్ బాక్స్ మొబైల్లో చూసే వాళ్ళకు హైప్ అనేది ఒకటి వస్తుంది, అక్కడ హైప్ నొక్కండి నాన్న ప్లీజ్. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
ఓకే, హైప్ నొక్కండి ప్లీజ్. నొక్కారా లేదా? 5 seconds టైం ఇస్తున్నా. చలో ఎగ్జాంపుల్స్ చూడండి. ఏమంటున్నాడు? ఫస్ట్ పై, తర్వాత 22/7, తర్వాత 3.14278, తర్వాత 3.14, తర్వాత 0, తర్వాత n/0. ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్న. ఏంటో క్లారిటీ అంటే చూడండి జనరల్గా. సో ఇక్కడ ఏమంటున్నానా? పై అంటే జనరల్గా ఏంటి నాన్న? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పై? పై అంటే జనరల్గా పై వాల్యూ ఏంటి మీకు ఇక్కడ చెప్తాను చూడండి. పై అంటే 3.14728 అట్లే మనకు ఆగకుండా వెళ్తూ ఉంటుంది, ఇన్ఫైనైట్ వరకు వెళ్తూ ఉంటుంది కదా. అంటే ఇది నాన్ టర్మినేటింగ్, మళ్ళీ రిపీట్ కూడా అవుతుంది. నాన్ రిపీటింగ్ అంటే ఇర్రేషనల్. యూ కెన్ కన్సిడర్ ఇర్రేషనల్. ఓకే, డైరెక్ట్లీ ఇర్రేషనల్. ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. సార్ మనం పై అంటే 22/7 అని నేర్చుకున్నాం కదా సార్ అంటే, చూడండి మీరు గుర్తుపెట్టుకోండి, పై అనేది ఎగ్జాక్ట్గా 22/7కి ఈక్వల్ కాదండి. ఎందుకంటే జస్ట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అవుతుంది. మనం క్యాలిక్యులేషన్ ఈజీ కావడానికి 22/7 తీసుకోండి అని క్వశ్చన్లు ఇస్తాడు, కానీ ఖచ్చితంగా పై అనేది మనకి ఎప్పుడు 22/7 అవ్వదు. జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటాం 22/7కి ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్. క్లియర్ నానా? ఓకే, ఎస్. సో ఇక్కడ 22/7 అనేది p/q ఫామ్లో ఉంది కాబట్టి, q అనేది 7 ఉంది, 0 లేదు కాబట్టి దీన్ని మనం రేషనల్గా తీసుకుంటాము. ఒకవేళ పై అని ఇస్తే దాన్ని ఇర్రేషనల్గా తీసుకుంటాం. మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇన్ఫినిట్ వరకు ఇచ్చాడు, ఇది కూడా ఆగట్లేదు. సో ఇది కూడా ఇండైరెక్ట్గా పై వాల్యూ, ఇది పై వాల్యూ ఇస్తుండు. సో ఇది ఇచ్చిన మీరు రెండు ఇర్రేషనల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్? ఇక్కడ చూడండి 3.14 కూడా ఆపేసిండు. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 314/100 రాసుకోవచ్చు. 250 అండ్ ఇదేమో 2 1s, 2 5s, 2 7s అంటే 157/100 నాన్న. అంటే ఇది కూడా p/q ఫామ్లో ఉంది కదా నాన్న, ఉంది. q ≠ 0 కదా నాన్న. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టే 3.14 ఇక్కడ ఆగిపోయింది, అంటే టర్మినేట్ అయిపోయింది. సో ఇది టర్మినేటింగ్. సో టర్మినేటింగ్ అంటే ఏంది నాన్న? రేషనల్. టర్మినేటింగ్ అంటే రేషనల్ నాన్న. క్లియర్? ఇప్పుడు 0 దగ్గర వచ్చింది. 0ని మనం 0/1 రాసుకోవచ్చు కదా, 0/2 రాసుకోవచ్చు కదా, 0/3 రాసుకోవచ్చు కదా. సో 0/3 అన్న ఏదన్నా సరే p/q ఫామ్లో ఉంది. q అనేది ఎక్కడ 0 లేదు కదా. సో q అనేది 0 లేదు కాబట్టి 0 అనేది ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. ఎందుకంటే పైన p అనేది 0 అవా కాదని నేను ఎక్కడ చెప్పలేదు డెఫినేషన్లో. సో p అనేది 0 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ q అనేది ఖచ్చితంగా 0 ఉండకూడదు. అదేంటి సార్ 0/0 తీసుకోవచ్చు అంటారు. 0/0 అంటే ఏంది? నాట్ డిఫైన్డ్. అది అసలు దానికి వాల్యూవే లేదు, నాట్ డిఫైన్డ్. ఓకే, ఇక్కడ చూడండి ఇది n/0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/0, 2/0, 3/0 ఉందనుకోండి. ఇక్కడ కింద q అనేది 0 ఉంది. సో q అనేది 0 ఉంటే అది ఇర్రేషనల్ అవుతుంది, అసలు రేషనల్ ఫామే కాదు అది. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మనము ట్రిక్కీ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాన్న, నేను మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ బాక్సెస్. దానికంటే ముందు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ బట్టి ఆ కాన్సెప్ట్ ఉంటుంది నాన్న. క్లియర్? చలో నాన్న, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమంటుండు ఫస్ట్ క్వశ్చన్? క్లియర్గా మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. ఓకే, చూడండి. విచ్ ఆఫ్ దిస్ నెంబర్ సెట్స్ ఈస్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ద రియల్ నెంబర్స్ అంటున్నా. ఒక్కసారి మీరు గమనించండి. సబ్సెట్ అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్లో ఉండాలి, అప్పుడే సబ్సెట్ అవుతుంది. కానీ నాట్ ఏ సబ్సెట్ అంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాను? రియల్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అన్నాను. రియల్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ 2 టైప్స్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ అని చెప్పాను కదా. ఓకే, మళ్ళీ రేషనల్ నెంబర్స్ మనకు చాలా టైప్స్ ఉంటాయి నాన్న. ఏంటది? ఇంటీజర్స్ ఉంటాయి, తర్వాత డెసిమల్స్ ఉంటాయి.
డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా. మళ్ళీ ఇంటీజర్స్ అంటే ఏంది, ఇంటీజర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. మీరు ఇక్కడ ఫస్ట్ పేజీలో చూసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ ఫస్ట్ పేజీలో చూసుకుంటే నేను ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్. మళ్ళీ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి మీరు క్లియర్గా ఒకసారి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెంబర్ సిస్టమ్ ఇంకా కొద్దిగా చూడండి, ఇక్కడ మీ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఏంటంటే ఇది రబ్ చేసే వరకు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎవరైనా లైక్ కొట్టాలంటే లైక్ కొట్టండి, హైప్ కొట్టాలంటే హైప్ కొట్టండి నాన్న ప్లీజ్. ఇంతవరకు మీరు వీడియోని ఆపకుండా చూశారంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు క్లాసు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ నాన్న. సో ఇది రబ్ చేసేలోపు మీరు ప్లీజ్ కామెంట్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మొబైల్లో, చేయండి, లైక్ కొట్టండి. సో చూడండి, సో ఇంటీజర్స్ అంటే ఇది ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. ఓకే, ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. ఫస్ట్ మనం మంచి ఒక లైన్ తీసుకుందాం, స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైన్ తీసుకుంటే చూద్దాం ఏమొస్తుందో. ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఓకే, సూపర్, మంచి వచ్చింది. సో ఇక్కడ మనం జీరో నుంచి జీరోకి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 5. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, -2 -3 -4. సో వీటిని మనం ఏమంటాం, ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ జీరో అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్. ఇవి పాజిటివ్ నెంబర్స్, ఇవి నెగిటివ్ నెంబర్స్, ఇది జీరో. ఓకే, ఇప్పుడు ఇందులో మళ్ళీ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది, 1 నుంచి ఇన్ఫినైట్ వరకు, 1 నుంచి ఇన్ఫినైట్ వరకు న్యాచురల్ నెంబర్స్ అంటాం. 0 నుంచి ఇన్ఫినైట్ వరకు ఏమంటాం, హోల్ నెంబర్స్ అంటాం. క్లియర్. సో ఈ విధంగా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఆ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ సెట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ నాట్ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటుండు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, రియల్ నెంబర్స్లో మనకు ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ వస్తాయి. అంటే రేషనల్ ఉంది, ఇర్రేషనల్ ఉంది, ఇంటీజర్స్ కూడా ఉంది. సో ఆ 3 సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. కాంది ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే రియల్ నెంబర్స్ ఇచ్చిన ఆప్షన్స్లో వేటిని కంటైన్ చేసుకుని ఉంటాయి. కంటైన్ ఇన్ ద సెన్స్ తెలుగులో ఏమంటాం మనం, రియల్ నెంబర్స్లో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ నెంబర్స్ ఉంటాయని అడతాం. సో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఓన్లీ రేషనల్ నెంబర్సా, ఇది కాదు. ఓన్లీ రేషనల్ ఉంటాయా, లేదు. ఓన్లీ రేషనల్ ఉంటాయా, కాదు. ఓన్లీ రేషనల్ ఉండవు. బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్, ఎస్. ది హోల్ నెంబర్స్ ఒకటే ఉంటాయా, కాదు. సో మనకు రియల్ నెంబర్స్లో బోత్ రేషనల్ ఉంటాయి, ఇర్రేషనల్ ఉంటాయి. ఇంతకుముందు మనకి ఇక్కడ ట్రీ చూసుకున్నాం, బోత్ రేషనల్ ఉంటాయి, ఇర్రేషనల్ ఉంటాయి. రేషనల్లోనే మళ్ళీ హోల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఆ విధంగా నాన్న. క్లియర్. సో ఇవన్నీ రీసెంట్ క్వశ్చన్స్, ఎస్ఎస్సి, సిజిఎల్లో, సిపిఓలో అడిగినటువంటివి. ఓకే, ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఈజ్ అని అడుగుతున్నాను నాన్న. సో మీరు ఇది ప్రైమ్ నెంబర్స్ జస్ట్ హోల్డ్ చేయండి క్వశ్చన్. ఓకే, ఈ ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను. క్లియర్. సో ఇది జస్ట్ మీరు హోల్డ్ చేయండి. ఒకసారి మీరు చూడండి. సరే, హోల్డ్ ఏం చేయకండి, సింపుల్ టాపిక్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 2 3 5 7, తర్వాత ఏంది 11, ఇలా ఉంటాయి. స్క్వేర్ రూట్ అన్నాడు, వీటికి రూట్ చేయండి. మనం ఎక్కడ చూసినట్టుందా, ఈ రూట్ వాల్యూస్ అని ఏం చెప్పాను, ఇర్రేషనల్ నెంబర్సే కదా నాన్న. సో ఈజీగా మీరు ఇర్రేషనల్ నెంబర్స్ అని ఆన్సర్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఎందులో అడిగాడు, ఎస్ఎస్సి సిపిఓ రీసెంట్గా 2025 అడిగాడు, December 9. ఓకే, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ఎ నెంబర్ దట్ ఈస్ రియల్ బట్ నాట్ రేషనల్. వీటిలో వాస్తవ సంఖ్య అయి ఉండి అకర్ణీయ సంఖ్య కానిది ఇది అంటుండు. సో నెంబర్ దట్ ఈస్ రియల్ బట్ నాట్ రేషనల్. సో రియల్ అవ్వాలి, రేషనల్ కాకూడదు అంటే ఇర్రేషనలే కదా, రేషనల్ కాకూడదు అన్నాడు. నాట్ రేషనల్ అంటే ఇర్రేషనల్ నెంబర్ కావాలి. సో ఈ 4 ఆప్షన్లో ఇర్రేషనల్ ఏది, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 కదా, రూట్ 7 కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్ నాన్న. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు ఆన్సర్. సో కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్లో హైప్. ఓకే, మళ్ళీ అడుగుతున్నాను అనుకొని ఏమనుకోకుండా ప్లీజ్, అది మీరు నాకు ఇచ్చే సపోర్ట్. ఓకే, అండ్ ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ కావాలి అంటే మీరు ఈ వాట్సాప్ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. కంప్లీట్గా వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఈ టైప్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో టైప్ అయితే ఉండదు. కంప్లీట్ వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు కనిపించుకుంటూ చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో మీరు డెమో వీడియోస్ చూడొచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ది నెంబర్స్ ఈస్ నైదర్ రేషనల్ ఆర్ ఇంటీజర్. రేషనల్ కాదంటుండే ఇంటీజర్ కాదంటున్నాడు. రేషనల్ కాదంటే ఖచ్చితంగా అది ఇర్రేషనల్ కావాలి.
ఇంటీజర్ కాదంటే అది ఖచ్చితంగా ఏం కావాలి, ఇర్రేషనలే కావాలి. సో మీకు ఆప్షన్ సి సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇర్రేషనల్ కాబట్టి, ఎందుకంటే ఇది రేషనల్ అవుతుంది, ఇది రేషనల్ అవుతుంది, ఇది కూడా రేషనల్ అవుతుంది. ఎందుకంటే ఇది -4/1 రాసుకోవచ్చు. 15ని 1.5 ఏంటంటే ఆగిపోయింది, టర్మినేట్ అవుతుంది, టర్మినేట్ అయిపోయింది ఆడికి. తర్వాత 7 అంటే 7/1 రాసుకోవచ్చు. ఇవన్నీ రేషనల్స్. సో ఇది ఒకటి రేషనల్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? మీరు నేను చెప్తున్న పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి క్లియర్గా. ఈ 6th క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఇన్ ఎ క్విజ్ ఏ స్టూడెంట్ వాస్ ఆస్క్డ్ టు ఫైండ్ ఏ నెంబర్ దట్ ఈస్. ఒక క్విజ్లో ఒక విద్యార్థిని ఈ క్రింది లక్షణాలు గల సంఖ్యను కనుగొమని అడిగారంట. ఏందో చూద్దాం. ఫస్ట్ లక్షణం అది ఇర్రేషనల్ నెంబర్ అయి ఉండాలి. ఫస్ట్ గమనించండి, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇర్రేషనల్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి. √5 ఉంది, √3+1 ఇర్రేషనలే, 2.5 రేషనల్, ఈ ఆప్షన్ కాదు, √4.5 ఇర్రేషనల్. ఈ మూడిట్లో మన ఆన్సర్ ఉంది. తర్వాత ఏంది, గ్రేటర్ దెన్ 2 బట్ లెస్ దెన్ 3 అన్నాడు. 2 కంటే పెద్దగా ఉండాలి, 3 కంటే తక్కువ ఉండాలి, 2కి 3కి మధ్యలో ఉండాలి. మీరు బాగా గమనించండి, ఇక్కడ 2కి 3కి మధ్యలో ఉండాలి అంటే √5 వాల్యూ ఏంటి, 2 పాయింట్ సంథింగ్, 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఓకే, 4.5 అసలే కాదు, ఎందుకంటే ఓకే సారీ, ఇది √4.5 కదా. సో √4.5 అంటే ఇది మనకు 2 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఇది కూడా మధ్యలో ఉంటుంది. √3 అంటే ఏంది, √3 అంటే 1.7 అట్లా, +1 అంటే 2.7. సో 3 మధ్యలో ఉన్నాయి. తర్వాత ఏంది, ఊస్ స్క్వేర్ ఈస్ ఆల్సో ఇర్రేషనల్. ఓకే, దాన్ని స్క్వేర్ చేస్తే కూడా ఇర్రేషనల్ నెంబరే వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్క్వేర్ చేయండి, 5 అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయ్యి. సో ఇది రేషనల్, కానీ అది స్క్వేర్ కూడా ఇర్రేషనల్ అంటున్నాడు కదా. సో ఇది రాంగ్ ఆప్షన్. దీన్ని స్క్వేర్ చేయండి, 4.5, అది 45/10 అవుతుంది, 45/10. సో ఇది రేషనల్ అవుతుంది. సో ఇది ఒక్కటే కాదు, దీన్ని స్క్వేర్ చేయండి, √3+1ని స్క్వేర్ చేస్తే ఇది a+b² కదా. a+b² అంటే a² అంటే ఇది √3² 3, b² అంటే 1² 1 ప్లస్ 2ab 2√3 × 1 2√3. సో 4 + 2√3. మళ్ళీ ఇక్కడ మనకు √3 అనేది ఇర్రేషనల్. సో ఇది మనకు యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇది ఇర్రేషనల్ అవుతుంది. దేర్ ఫార్ ఆ గుణాలు లక్షణాలు కలిగిన ఉన్న నెంబర్ ఆప్షన్ బి మాత్రమే. క్లియర్? స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే వీడియో వినకని మళ్ళీ వినండి. ఓకే, ఇప్పుడు 7th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేసే ముందు నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్తాను. ఏది టేబుల్స్ ఉండే కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు క్లియర్గా ఆ క్వశ్చన్స్ అనేటివి అర్థమవుతాయి నాన్న. ఓకే, సో ఈ టేబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాను కదా. సో నా ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు తర్వాత ఈ టేబుల్ని చదువుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టేబుల్ గురించి. చూడండి ఒకసారి, మనకి ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి నాన్న. సో ఫస్ట్ కేసు వచ్చేసి కేస్ 1. ఓకే, కేస్ 1 ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ కేస్, ఇందులో ఫస్ట్ 1 2 రేషనల్ నెంబర్స్ యాడ్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 తీసుకోండి. ఓకే, 2 + 3 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 5. సో ఆల్వేస్ మనకు రేషనల్ నెంబర్ వస్తుంది. ఓకే, 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ఎప్పుడు రేషనల్ నెంబరే వస్తుంది. సెకండ్ 1 2 రేషనల్ నెంబర్స్ని మైనస్ చేయండి నాన్న. మీకు 3 - 2 చేస్తే ఓకే మీకు ఆన్సర్ వచ్చేది 1. సో 1 అనేది కూడా మనకు రేషనల్ నెంబర్. ఓకే, తర్వాత 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే, బెస్ట్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని 3 × 2 మనకు 6 వచ్చింది. 6 కూడా మనకు రేషనల్ నెంబరే కదా, మనం నేర్చుకున్నాం. ఎస్. ఫోర్త్ 1 2 రేషనల్ నెంబర్స్ని మనం డివైడ్ చేస్తే, అంటే సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ 3/2. సో 3/2 అనేది p/q ఫామ్లో ఉంది, q అనేది 2 ఉంది కాబట్టి ఇది కూడా రేషనల్ అవుతుంది. ఓకే, సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే మీ నోట్బుక్లో ఏం రాసుకోండి, 2 రేషనల్ నెంబర్స్ని మనం యాడ్ చేసిన, 2 రేషనల్ నెంబర్స్ని మనము మైనస్ చేసిన, 2 రేషనల్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేసిన, 2 రేషనల్ నెంబర్స్ మనం డివైడ్ చేసిన, వచ్చే రిజల్ట్ వాల్యూ కూడా ఖచ్చితంగా రేషనల్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద కేస్ 1 అన్న. కేస్ 1. సో నేను మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తాను. సో మీకు ఈ పీడిఎఫ్ ఖచ్చితంగా కావాలి అంటే డెఫినెట్గా మీరు ఏం చేయాలి, ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఈ వీడియోని ఒక 5 మెంబర్స్కి షేర్ చేసినట్టు నాకు స్క్రీన్ షాట్స్ పెడితే ఖచ్చితంగా పంపిస్తాను. ఇది జస్ట్ రిక్వెస్ట్ అనుకోండి నాన్న, ప్లీజ్, ఒక సపోర్టింగ్ లాగా. సో ఈ పీడిఎఫ్ మీకైతే పంపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ కేస్ 2 చదువుకుందాం. కేస్ 2 గురించి చూడండి. ఇప్పుడు కేస్ 2 చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఈ కేస్ 2 చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే. క్లియర్? సో పెన్ చేంజ్ చేద్దాం, కొద్దిగా కలర్ చేంజ్ చేద్దాం. చూడండి, కేస్ 2 2 ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే, ఎగ్జాంపుల్ √2 + √3. సో మనకి రెండింటికి యాడ్ చేయడానికి, పర్ఫెక్ట్గా యాడ్ చేయడానికి రాదు, 2 ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి మనకు రిజల్ట్ కూడా ఇర్రేషనల్ వస్తుంది. క్లియర్? తర్వాత మీరు ఒకసారి చూసుకోండి,
ఇర్రేషనల్ మైనస్ ఇర్రేషనల్ చేద్దాం. సేమ్ √3 మైనస్ √3 చేద్దాం. సో √3 మైనస్ √3 మైనస్ √2 మనకు సబ్ట్రాక్ట్ చేయడానికి రాదు కాబట్టి రెండు ఇర్రేషనల్ కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, తర్వాత ఇర్రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ √3 ఇంటూ √3 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు √6 అవుతుంది. ఇది √6 అనేది కూడా మనకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్న. క్లియర్? తర్వాత ఇర్రేషనల్ డివైడెడ్ బై ఇర్రేషనల్ అన్న. ఇర్రేషనల్ డివైడెడ్ బై ఇర్రేషనల్ మనకు √3 డివైడెడ్ బై √2. సో రెండు మనకు ఇర్రేషనల్సే కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా ఇర్రేషనల్ ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే మీకు రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసిన, రెండు ఇర్రేషనల్ నెంబర్ మైనస్ చేసిన, రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేసిన, రెండు ఇర్రేషనల్ నెంబర్స్ డివైడ్ చేసిన మనకు వచ్చేది ఎప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అంటే మీరు అస్సలు నమ్మొద్దు. అంతే కదా? ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే ఇందుకే అన్నాను. ఎందుకంటే నాన్న ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏంటంటే ఎప్పుడైనా సరే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మీరు యాడ్ చేస్తే ఎప్పుడు ఇర్రేషనల్ నెంబర్ రాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, ప్లస్ నేను దానికి మైనస్ √2 యాడ్ చేస్తా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇది √2 మైనస్ √2 0 అనేది మనకు రేషనల్ నెంబర్, అవునా కదా? అంతే కదా? సో ఇది ఒక ఎక్సెప్షన్ దీనికి. సో తర్వాత నెక్స్ట్ √3 మైనస్ √2ని నేను ఏం చేస్తానంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ √2 తీసుకుంటా, ఇంకోటి కూడా అదే తీసుకుంటా. సో √2 మైనస్ √2 బోత్ ఆర్ ఇర్రేషనల్, సబ్ట్రాక్టింగ్ గివ్స్ 0. సో 0/1 రాసుకోవచ్చు. సో ఇది రేషనల్ 0 అనేది మనం ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. తర్వాత మల్టిప్లికేషన్ చూడండి, √3 ఇంటూ ఇంకోటి 1/√3 చేస్తాను. √3 క్యాన్సల్, మనకి ఏం మిగిలింది? 1 మిగిలింది కదా. మనకి ఏం మిగిలింది? 1 మిగిలింది. సో 1 అనేది రేషనలే కదా. డివిజన్ చూద్దాం, మల్టిప్లికేషన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 ఇంటూ √2 ఇంటూ √2. 3 ఒక ఇర్రేషనల్, √2 ఒక ఇర్రేషనల్. √2 ఇంటూ √2 2 అవుతుంది. ఇక్కడ 3 ఉంది. 3 ఇంటూ 2 6 అనేది రేషనల్. క్లియర్? తర్వాత √3 డివైడెడ్ బై √3 అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఒక డిస్కస్ చేసినాం ట్రికీ క్వశ్చన్లో. √75 ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్. రెండింటిని డివైడ్ చేద్దాం. 75/3 ఈజ్ ఈక్వల్ టు 3 1 3 25. సో √25 ఇది √25 వాల్యూ 5. సో ఇది మనకు రేషనల్ అవుతుంది. సో ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే జనరల్గా రెండు ఇర్రేషనల్ యాడ్ చేస్తే ఇర్రేషనల్ రావచ్చు, రేషనల్ రావచ్చు. సేమ్ మైనస్ చేస్తే ఇర్రేషనల్ రావచ్చు, రేషనల్ రావచ్చు. ఇది కూడా మల్టిప్లై చేస్తే ఇర్రేషనల్ రావచ్చు, రేషనల్ రావచ్చు. రేషనల్ ఆర్ ఇర్రేషనల్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మనకు సమ్ టైమ్స్ రేషనల్ వస్తుంది. క్లియర్? ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు చూడండి. థర్డ్ కేసు నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చూడండి, కేస్ 3. సో ఈ గ్యాప్లో మీరు లైక్ కొట్టమంటే లైక్ కొట్టండి. ప్లీజ్ కామెంట్ బాక్స్లో మీకు హైప్ అని ఒకటి ఉంటుంది, హైప్ పైన నొక్కండి ప్లీజ్, నాకు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కేస్ 3 ఏంటంటే కాంబినేషనల్, రేషనల్ కాంబినేషన్. రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ గివ్స్ 3 + √2. సో 3 + √2 మనకి యాడ్ చేయడానికి రాదు కాబట్టి రిజల్ట్ ఖచ్చితంగా ఇర్రేషనల్ వస్తుంది. ఇప్పుడు మీరు నన్ను నమ్మొచ్చు. ఓకే, ఇంతకుముందు అయితే మీరు ఫస్ట్ మిమ్మల్ని మోసం చేసిన ఏంది రేషనల్ అన్న, తర్వాత ఇర్రేషనల్ చెప్పి, ఫస్ట్ ఇర్రేషనల్ అన్న, తర్వాత ఇర్రేషనల్ కాదన్న, ఎందుకంటే మీకు గుర్తుండాలని. సో ఇప్పుడు మీరు నన్ను నమ్మొచ్చు, ఇది రేషనల్ అవుతుంది. ఓకే, ఇర్రేషనల్. తర్వాత రేషనల్ ప్లస్ ఇంకోటి ఒకటి ఇర్రేషనల్, రెండు మైనస్ చేస్తే 3 - √2. ఖచ్చితంగా మనకి ఎప్పుడు ప్రతిసారి ఆల్వేస్ ఇర్రేషనల్ వస్తుంది ఈ కేసులో. ఓకే, తర్వాత ఒక రేషనల్ని ఒక ఇర్రేషనల్ని మల్టిప్లై చేయండి, అంటే 3 × √2 ఏమొస్తుంది? 3√2 వస్తుంది. సో ఇది కూడా మనకు ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, తర్వాత రేషనల్ డివైడెడ్ బై ఇర్రేషనల్, ఇది నేను సందర్భం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టండి. ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు మనకు. క్లియర్? ఇప్పుడు ఈ టేబుల్ ఏంటంటే ఇది ఇంకొక కాన్సెప్ట్, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడ అయిపోయినాం? 7th క్వశ్చన్ కూడా అయిపోయినాం కదా. 7th క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమంటుండే 7th క్వశ్చన్ అన్న క్లియర్గా. ఇప్పుడు మీరు ఈజీ ఆన్సర్ చేస్తారు. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేయండి ప్లీజ్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, జనరల్గా రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్. ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్. ఓకే, ఒక రేషనల్ ఏంది, కలర్ చేంజ్ చేసిన, ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, సో ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే ఆల్వేస్ ఏమొస్తుందని చెప్పాను? ఆల్వేస్ ఇర్రేషనల్ వస్తుందని చెప్పాను లేదా ఇంతకుముందే? ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. కేస్ 3 అనేది, కేస్ 3లో వెళ్ళి చూసుకోండి.
రేషనల్ ఇర్రేషనల్ యాడ్ చేస్తే ఆల్వేస్ ఇర్రేషనల్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈస్ ఇర్రేషనల్ అండ్ వై ఈస్ ఇర్రేషనల్ దెన్ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై రెండు ఇర్రేషనల్ అంటుండు. ఇర్రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ సెకండ్ కేస్ నాన్న. ఆల్వేస్ రేషనలా కాదు, ఆల్వేస్ ఇర్రేషనలా కాదు. రేషనల్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై. నెవర్ రేషనల్ అసలే కాదు, ఎప్పటికీ రేషనల్ కాదు. అది అవుతుంది ఎప్పుడు అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై అయినప్పుడు. ఎగ్జాంపుల్ ఏంది? ఎక్స్ √2 అనుకుంటే వై -√2 అనుకున్నప్పుడు. సో దిస్ ఇంప్లాయిస్ 0. 0 అనేది రేషనల్. సో రేషనల్ ఎప్పుడు అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై అయినప్పుడు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ ఏమంటుంది చూడండి ఒక్కసారి. ఓకే, వాట్ టైప్ ఆఫ్ నెంబర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్ రేషనల్ నెంబర్ విత్ ఇర్రేషనల్ నెంబర్? థర్డ్ కేస్ ఆల్వేస్ ఇర్రేషనల్, బ్లైండ్గా ఆల్వేస్ ఇర్రేషనల్. ఓకే, ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్. కేస్ 1లో చెప్పాను ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఆల్వేస్ రేషనల్, బ్లైండ్గా ఆప్షన్ ఏ. ఓకే, ఇవన్నీ రీసెంట్ క్వశ్చన్స్ నాన్న. 2025 నవంబర్ 15 అడిగాడు. అన్ని 2025 క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చా. డెసిమల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ మీకు 2 టైప్స్ అని చెప్పాను. ఏమని చెప్పాను? టర్మినేటింగ్ అండ్ ఇంకోటి అయిపోయింది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని చెప్పాను. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఈ మూడిట్లో ఏది ఉన్నా అవే సెలెక్ట్ చేసుకోవాలి. టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్. ఓకే, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగా? కాదు. టర్మినేటింగ్ అండ్ రిపీటింగా? ఎస్. టర్మినేటింగ్ ఓన్లీ టర్మినేటింగ్ కాదు. రిపీటింగ్ ఓన్లీయా? కాదు. టర్మినేటింగ్ ఉంది, రిపీటింగ్ ఉంది, నాన్ టర్మినేటింగ్ ఉంది. సో ఈ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ రిపీటింగ్ డెసిమల్స్ అంటున్నాను నాన్న. రిపీటింగ్ డెసిమల్స్ అంటే ఆల్వేస్ రేషనలే కదా, రేషనల్లోనే కదా మనకు రిపీటింగ్ ఉన్నది. సో ఇంకేంది మీకు? రిపీటింగ్ 2 టైప్స్, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్. సో ఆల్వేస్ రేషనల్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఒక కర్ణీయ సంఖ్య యొక్క దశాంశ విస్తరణ ఏమవుతుంది? డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ ఏమని చెప్పాను? నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అని చెప్పాను. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఆప్షన్ సి, మిగతావన్నీ కాదు. ఓకే, క్లియర్. ఈ నెంబర్ ఈజ్ సెట్ టు బి ప్యూర్ రికరింగ్. ఓకే, ఇప్పుడు మనము ఆ 4th టేబుల్ గురించి నేర్చుకుందాం. ఓకే, 4th టేబుల్ ఒక్కసారి మీరు గమనించండి. 4th టేబుల్స్ ఏమన్నాడు 4th టేబుల్లో. సో ఈ గ్యాప్లో మీరు ప్లీజ్ లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో హైప్ అని చేయండి. సో ప్యూర్ రికరింగ్ అండ్ మిక్స్డ్ రికరింగ్ అంటే ఏమి లేదన్న మీరు చూడండి ఒకసారి. ప్యూర్ రికరింగ్ అంటే ఫస్ట్ రికరింగ్ అంటే ఏంటో తెలుసా? రికరింగ్ అంటే మీకు రేషనల్ నెంబర్స్ 2 టైప్స్ అని చెప్పాను కదా. ఏంటి ఆ 2 టైప్స్? జనరల్గా చూడండి ఇక్కడ రేషనల్ నెంబర్స్ 2 టైప్స్ అని చెప్పాను కదా. ఏంటది? టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అన్న. సో రికరింగ్ అనేది ఈ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్కి ఇంకో పేరు, అంతే, ఇంకో నేమ్. క్లియర్? ఇప్పుడు మనము దీని గురించి నేర్చుకుందాం. రికరింగ్ అంటే, ప్యూర్ రికరింగ్ అంటే డెసిమల్ ఎంబడే నెంబర్స్ రిపీట్ అవ్వడం. డెసిమల్ తర్వాతనే రిపీట్ అయింది 33 అని. ఇక్కడ డెసిమల్ తర్వాతనే 2727 రిపీట్ అయింది. ఓకే, దాన్ని మనం ప్యూర్ రికరింగ్ అంటాం. ఒక్కసారి డెఫినేషన్ చదవండి. ద రిపీటింగ్ ప్యాటర్న్ స్టార్ట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆవర్తన నమూనా దశాంశ బిందువు తర్వాత వెంటనే ప్రారంభమవుతుంది. ఓకే, మిక్స్డ్ రికరింగ్ చూడండి. మిశ్రమ ఆవర్తన దశాంశాలు అంటారు తెలుగులో. ద రిపీటింగ్ ప్యాటర్న్ స్టార్ట్స్ ఆఫ్టర్ 1 లేదా ఆర్ మోర్ నాన్ రిపీటింగ్ డిజిట్స్ తర్వాత. 1 లేదా 1 కంటే ఎక్కువ డిజిట్స్ తర్వాత స్టార్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ 0.1 తర్వాత 6666 స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి 5 తర్వాత 58 తర్వాత 333 స్టార్ట్ అయింది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ 0.235 తర్వాత 888 అనుకో. సో 235 అనగా 888 స్టార్ట్ అయింది. సో ఇలాంటి టైప్ ఆఫ్ నెంబర్స్ని డెసిమల్స్ని ఏమంటాం? మిక్స్డ్ రికరింగ్ అంటాం. క్లియర్? అర్థమైందా? సో
ఫర్ ఎగ్జాంపుల్ 0.282828 ఉంటే ఇన్ఫినిట్ వరకు ఉంటే పాయింట్ తర్వాతనే 2828 స్టార్ట్ అయింది కాబట్టి ఇది ప్యూర్ రికరింగ్. ఒకవేళ 0.13428228 ఉంటే 3 డిజిట్స్ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఇది మిక్స్డ్ రికరింగ్. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఎక్కడ క్వశ్చన్? ఎస్, ఏ నెంబర్ ఈజ్ సెడ్ టు బి ప్యూర్ రికరింగ్. ప్యూర్ రికరింగ్ ఎప్పుడు అవుతుందన్న? ప్యూర్ రికరింగ్ రిపీటింగ్ డిజిట్ స్టార్ట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెసిమల్. ఇదే కదా డెఫినేషన్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకే, విచ్ ఈజ్ మిక్స్డ్ రికరింగ్. ఇక్కడ చూడండి, రికరింగ్ అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అవ్వాలి, కానీ ఇది నాన్ టర్మినేటింగ్ అని రిపీట్ అవుతలేదు. సో ఇది ఆప్షనే కాదు. తర్వాత ఇది చూడండి, పాయింట్ తర్వాతనే మనకు స్టార్ట్ అవుతుంది 666 అని. ఇది ప్యూర్ రికరింగ్ నాన్న, మిక్స్డ్ కాదు. ఇది చూడండి, పాయింట్ తర్వాతనే 123 స్టార్ట్ అయింది. సో ఇది కూడా ప్యూర్ రికరింగ్. పాయింట్ తర్వాత 4 తర్వాత 366 స్టార్ట్ అయింది. ఒక నెంబర్ తర్వాత అయింది కాబట్టి ఇది మిక్స్డ్ రికరింగ్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ టర్మినేటింగ్ డెసిమల్ నాన్న. ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఎందుకంటే టర్మినేటింగ్ అంటే మనకు డెసిమల్ ఆగిపోవాలి, రిపీట్ అవ్వకూడదు, అంటే టర్మినేట్ అవ్వకూడదు. సో మనం 4 ఆప్షన్స్ని డివైడ్ చేసుకుంటూ పోలేం కదా, టైం పడుతుంది. సో అందుకని మీకు ఒక మంచి కాన్సెప్ట్ చెప్తాను. టర్మినేటింగ్ డెసిమల్స్ అనేటివి ఎప్పుడు ఒక ప్యాటర్న్లో ఉంటాయి. ఫస్ట్ ప్యాటర్న్ ఏంది? న్యూమరేటర్ డివైడెడ్ బై 2n ప్యాటర్న్లో ఉంటాయి, 2n. సెకండ్ ఏంటంటే న్యూమరేటర్ డివైడెడ్ బై 5n ప్యాటర్న్లలో ఉంటాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే నాన్న, న్యూమరేటర్ డివైడెడ్ బై 2n ఇంటూ 5n ప్యాటర్న్లో. ఈ మూడిట్లో ఏ ప్యాటర్న్లు ఉన్నా ఆ ఒక ఫ్రాక్షన్ అనేది మనకు టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది నాన్న. క్లియర్? ఇప్పుడు 7/20 చూడండి, 7/20 నేను 5 into 4 రాస్తాను. 5 into 4ని 5 into 2 స్క్వేర్ రాయొచ్చు. సో ఇది ఏ ఫామ్లో ఉంది? 7 న్యూమరేటర్ బై 5 power 1 అంటే 5 power n ఇంటూ 2 power n స్క్వేర్ అంటే 2 power n. సో ఈ ఫామ్లో ఉంది, థర్డ్ ఫామ్. అంటే ఇది ఖచ్చితంగా టర్మినేటింగ్ అవుతుంది. రిమైనింగ్ ఒకసారి చూడండి, 11/30ని మనం ఎలా రాయొచ్చు? 11/30ని 11/5 into 6 రాస్తాం. ఓకే, 11/5 into 2 into 3 రాయొచ్చు 6ని. కానీ ఇది 5 power 1, 2 power 1, మరి 3 power 1 కూడా ఉంది. కానీ రెండే ఉండాలి, ఈ రెండు ఉంటేనే అది టర్మినేటింగ్ అవుతుంది. సో ఇది కాదు. సిమిలర్గా ఇది 5 9s, ఓకే 45. ఇది 33 అంటే 11 3s. సో అసలే పాసిబుల్ కాదు. సో టర్మినేటింగ్ అవ్వాలి అంటే ఈ 3 కండిషన్స్, ఈ 3 ప్యాటర్న్స్లో ఉండాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒక ప్యాటర్న్లో ఉండాలి. ఏదైనా ఒక ప్యాటర్న్లో ఉన్నా అది టర్మినేటింగ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు పర్టికులర్గా క్లాస్ తర్వాత కావాలి అంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఈ వీడియోని ఒక 3కి లేదా 4కి షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ ఈ వాట్సాప్ నెంబర్కి పెడితే నేను ఖచ్చితంగా మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తాను. ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ అనుకోండి, ఒక రిక్వెస్ట్ అనుకోండి నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ బోత్ ఏ రేషనల్ నెంబర్ అండ్ టర్మినేటింగ్ డెసిమల్ అంటుండు. అంటే రేషనల్ అవ్వాలి, టర్మినేటింగ్ అవ్వాలి. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ని తీసేయాలి. √3 ఇర్రేషనల్, π ఇర్రేషనల్. ఓకే, 1/3 అంటే, సో ఒకసారి గమనించండి మీరు, 1/3 అంటే మీరు గుర్తుపెట్టుకోండి, రేషనల్ నెంబర్ అంటే టర్మినేటింగే కదా. టర్మినేటింగ్ అంటే ఏ ఫామ్లో ఉండాలి? న్యూమరేటర్ బై 5 power n ఫామ్లో ఉండొచ్చు కదా. సో 4/5 అంటే 4/5/1 కదా. సో ఇది టర్మినేటింగే కదా, రేషనలే కదా. సో మిగతావన్నీ చూసే అవసరం లేదు ఇంకా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు డైరెక్ట్గా బ్లైండ్గా పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. నాన్న మళ్ళీ చెప్తున్నాను మీకు, ప్యూర్ మ్యాథ్స్ రికార్డింగ్స్ కావాలి అంటే కంప్లీట్ వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాకుండా కంప్లీట్గా వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు కనిపించుకుంటూ రికార్డ్ చేశాను. న్యూ కోర్సు మంచి సూపర్ ఉంటుంది, ఎలాంగ్ విత్ పీడిఎఫ్. సో ఈ నెంబర్కి మీరు ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి నాన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ హ్యాస్ టర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్. టర్మినేటింగ్ డెసిమల్ అంటుండు, మళ్ళీ ఏ ప్యాటర్న్లో ఉండాలి? ఇది చూడండి, 3/8, 3/2 power n ఫామ్లో ఉంది. 2³ రాయొచ్చు 8ని. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా కాదు, మీరు చూసుకోండి, ట్రై కూడా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న, 9th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్ రిజల్ట్స్ ఇన్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటున్నా. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటే సార్ చూడండి, 1/4ని నువ్వు 1/2² రాయొచ్చు. సో ఇది టర్మినేటింగ్ అవుతుంది. 1/70ని నువ్వు ఎలా రాయలేవు, ఇది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. 1/10ని నువ్వు ఎలా రాసుకోవచ్చు? 1/5 into 2 రాయొచ్చు. అంటే 1/5 power n 2 power n ఫామ్లో ఉంది కాబట్టి ఇది టర్మినేటింగ్ అవుతుంది అన్న. తర్వాత 1/8ని నువ్వు 1/2³ రాయొచ్చు. సో ఇది 1/2 power n ఫామ్, ఇది కూడా టర్మినేటింగ్.
సో నాన్ టర్మినేటింగ్ అయింది ఇది ఒకటే. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నాన్ టర్మినేటింగ్ అడిగిండు. క్లియర్? సో చూడండి 20th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. టర్మినేటింగ్ డెసిమల్ అడుగుతున్నా. సింపుల్. ఒకసారి ఆప్షన్ సి గమనించండి. 5873 నాకు చూడగానే అర్థమైంది, ఎందుకంటే 120 2/6 రాసుకోవచ్చు. సో 2n న్యూమరేటర్ బై 2n ఫామ్ లో ఉంది నాన్న. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. కాన్సెప్ట్ క్లియర్ ఉంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు ఈజీగా చూసే పెట్టవచ్చు, 1 సెకండ్లో పెట్టవచ్చు నాన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. రేపు పార్ట్ 2 వచ్చేస్తుంది నెంబర్ సిస్టమ్ పైన. రేపైతే క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అవ్వకూడతాను, రేపు ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ కావాలంటే వాట్సాప్లో ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. అండ్ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఒక 5 మెంబర్స్కి షేర్ చేసినట్టు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, అప్పుడే మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తాము. జస్ట్ ఇది రిక్వెస్ట్ అనుకోండి, కైండ్లీ రిక్వెస్టింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న.